డ్రింకర్ సాయి సినిమా అయితే చూసాను బ్రో. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే సినిమా ఎక్కడ లో బడ్జెట్ సినిమా లాగా కనిపించదు. సినిమా చాలా రిచ్గా అయితే సినిమాని తీశారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని అయితే తీశారు. స్టోరీ విషయానికి వస్తే మన సాయి ఫుల్ రిచ్ అయితే ఎలాంటి పని పాట లేకుండా ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాంటిది మన హీరోయిన్ చూసి లవ్లో పడతాడు. ఎలా అయినా హీరోయిన్ లవ్ చేయాలని చెప్పేసి హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. భాగ్యకి మన సాయి అంటే నచ్చడు. అయితే మన సాయి తిరుగుతూ ఉంటాడు. వీడి నుంచి ఎలా అయినా తప్పించుకోవాలని చెప్పేసి సాయిని లవ్ చేసినట్టు యాక్ట్ చేస్తుంది. అలాగా వీళ్ళ జర్నీ కొంతవరకు వెళ్తూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా హీరోయిన్కి చిరాకు వచ్చి మన సాయికి అయితే చెప్పేస్తుంది, నేను కావాలనే నేను లవ్ చేసినట్టు యాక్ట్ చేస్తున్నాను, లవ్ చేసినట్టు అబద్ధం చెప్పి అని చెప్పేసి హీరోకి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోద్ది. అప్పుడు కాంచి మన సాయి డ్రింకర్ సాయిగా మారుతాడు. మన డ్రింకర్ సాయి ఫుల్ టాక్సిక్లో ఉంటాడు. హీరోయిన్ ఎక్కడికి వెళ్ళినా సతాయిస్తూ ఉంటాడు. ఇంకా అక్కడి కాంచి సినిమా అనేది బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఇక్కడ కాంచి సినిమా అనేది గ్రాఫ్ అనేది పడిపోతూ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి వీళ్ళ బ్రేకప్ వరకు సినిమా అనేది చాలా బాగా ఎంగేజ్ చేస్తుంది. కామెడీ కావచ్చు, ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే హీరోయిన్ నేను యాక్ట్ చేస్తున్నాను నువ్వు వద్దు అంటదో అప్పుడు కాంచి సినిమా అనేది డల్ అయిపోతూ ఉంటుంది. ఎండింగ్లో మంచి మెసేజ్తో ఎండ్ ఇచ్చారు. ఇంకా టెక్నికల్ వైస్లో చాలా బాగుంటుంది. సినిమాటోగ్రఫీ కావచ్చు, మ్యూజిక్, ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయి. మనకి చిన్న సినిమా చూసినట్టు ఫీలింగే రాదు. చాలా బాగా తీశారు. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే ఈ వీకెండ్లో మీరు చూడాలనుకుంటే చూసేయండి. సినిమా సగం వరకు బాగుంటుంది, ఇంకొక సగం పెద్దగా ఉండదు. నా రేటింగ్ అయితే 2/5. నాకైతే ఓకే, బాగానే అనిపించింది. ఈ సినిమా అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. కేవలం బ్రేకప్ అయ్యే వాళ్ళకి ఈ సినిమా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.